హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మెంతి కూర, టమాటా, ఒక ఆలుగడ్డ, పెసరపప్పు వేసి అయితే మెంతి కూర పెసరపప్పు కాంబినేషన్లో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అయితే చేశానమాట. చాలా చాలా బాగుంది. చాలా ఈజీ మెథడ్, ఈజీ ప్రాసెస్. మెంతి కూర మాత్రం ఆకును చూస్తుంటే అలానే తినాలనిపించేంత ఫ్రెష్గా అయితే ఉంది. కుక్ చేశాను, తింటున్నాను, స్నానం అయింది, ఇంకా రెడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి. డ్యూటీ అంటే నాదే ఓన్ షాప్ ఉందన్నమాట. సో ఇది సూపర్గా కుదిరింది. మంచిగా చేయలేదనుకో మా ఇంట్లో జడ్జ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. నేను భయంగానే వంటలు చేస్తాను. ఎంత మంచిగా చేసినా ఏదో ఒక వంక పెట్టేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. చాలా ఈజీ అండ్ సింపుల్. మెంతి కూర చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆకుకూరలు తినడం మాత్రం వీక్లీ వన్స్ అన్నా ట్రై చేయండి. ఆకుకూరలు తినకపోవడం వల్లనే జుట్టు రాలడం, కంటి చూపు పోవడం, చాలా సమస్యలకైతే మెయిన్ కారణం వచ్చేసి మనం ఆకుకూరలు తినకపోవడమే. మీకు నా వీడియో నచ్చిన చూసారు కదా, మెంతి కూర ఎంత ఫ్రెష్గా ఉందంటే తీసుకొని మంచిగా ముందే ఏరు పెట్టేసుకున్నాయి. ఎందుకంటే కాడలకే ఉంచినాం అనుకో తొందరగా పాడైపోతుంది. ఇట్లా తుంచి కవర్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనుకో, నేను ముందే కొన్ని కూడా 2 days అవుతుంది. ఇది నేను అనుకున్న కొంచెం మగ్గినట్టు అవుద్దని, కానీ ఫ్రెష్గా ఉంది, సూపర్గా ఉంది. సో చూసిరు కదా, చూస్తూనే నోరు ఊరుతుంది. అంత మంచిగా ఉంది, గ్రీన్గా హెల్తీగా. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా దాన్ని కడుక్కుందాం. మెంతి కూర కొంచెం చిరుచేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం దానికి తగ్గట్టు టమాటాలు, ఆనియన్స్ అన్నీ సరిపడేసుకుంటే ఈక్వల్గా బరాబర్ సెట్ అవుతుంది. చిరుచేది ఏమి ఉండదు. చాలామందికి ఇది ఒక అపోహ ఏంటంటే మెంతి చేయదు, మెంతి కూర చేయదు ఉంటుంది అంటారు. అట్లా ఏమి ఉండదు. మెంతి కూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనకు తెలియదు. కాకపోతే మార్వాడీస్ మాత్రం ఎప్పుడు చూసినా మెంతి కూర చపాతి, మెంతి హాలు ఇదే చేసుకుంటారు. మెంతి 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 వాళ్ళు ఎప్పుడు చూసినా ఎక్కువ మెంతియే వాడతారు. వాళ్ళ జుట్టు కానీ వాళ్ళు కానీ ఎంత ఓల్డేజ్ వాళ్ళ జుట్టు అయినా కూడా సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. నేను ఆల్రెడీ చూసిన మార్వాడి హెయిర్ని, నేను బ్యూటీషియన్ కాబట్టి వాళ్ళ హెయిర్ చూసిన, సూపర్ ఉంటుంది. దీనికి ఒక ఆలుగడ్డ కూడా నేను యాడ్ చేస్తున్నా, మంచిగా ఉంటుందని. మీరు కూడా ఉంటే యాడ్ చేసుకోండి. టమాటా, ఆనియన్స్, ఒక ఆలు, మెంతము, పెసరపప్పు ఇవన్నీ సిద్ధం చేసుకున్నా. ఇవన్నీ అయితే శుభ్రంగా పొట్టు తీసి కొంచెం కడుక్కొని ముందే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, మనం కుక్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నాకు మెంతి చూస్తే మాత్రం మస్తు అనిపించింది. ఎందుకో అట్లా ఆకుకూరని చూస్తే కూడా అబ్బా వండాలి, తినాలి, చేయాలి అనిపించే విధంగా సూపర్గా దొరికింది. ఫ్రెష్గా, పెద్ద దూరం కూడా కాదు. ఆకుకూరలు గుమ్మం బయటే మాకు దొరుకుతాయి, గేట్ బయట. సో అందుకనే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటా. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే 4 తీసుకున్నా. మీరు కూడా మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. కాకపోతే వండేటప్పుడు కొంచెం శ్రద్ధగా, కొంచెం డీసెంట్గా నిమ్మలంగా వండుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ కుదురుతబ్బా, నిజం చెప్తున్నా. అందులో మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే, నేను అల్లం పేస్ట్ కూడా ఈరోజు ఫ్రెష్గా ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకున్నా. నిన్నటితోనే అయిపోయింది అల్లం పేస్ట్, అందుకే ఫ్రెష్గా అయితే నూరు పెట్టుకున్నా. ఇదనమాట. ఒకసారి అయితే మంచిగా కడుక్కోవాలి టమాటా, ఆనియన్స్ని. నీట్గా కడుక్కుంటే ఏమైనా ఉన్నా కూడా, మట్టి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అలాగే మెంతి కూరను కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం. ఆకుకూరలు కూడా ఫ్రెష్గా కడుక్కోవాలి. నేను కవర్లో కట్టి పెట్టేటప్పుడే ఒకసారి కడిగాను, కాకపోతే ఇంకొకసారి కడిగితే బెటర్ కదా. ప్యాక్ చేసి కూడా 1 day అయిపోయింది నేను ప్యాక్ చేసి పెట్టి. అందుకే నీట్గా కడుక్కున్నాం అనుకో సూపర్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, మెంతి పెట్టుకోండి. ఏరి మనం కవర్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉందబ్బా. నేను అనుకున్న మగ్గిపోద్దని. కాడలతో డైరెక్ట్ కట్ట పెట్టామనుకో ఈజీగా ఖరాబ్ అయిపోతుంది. కొంచెం ఫ్రెష్గా ఉండాలి మంచిగా అనుకుంటే ముందే ఏరి మంచిగా గాలి తగలకుండా కవర్లో కట్టి పెట్టుకుంటే
సూపర్గా ఉంటుంది. సో ఇది ఫ్రెష్గా అయితే కడిగి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకొని వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. చూసారు కదా, మెంతి, ఆలుగడ్డ, ఆనియన్స్, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్న. దాన్ని కూడా ఫుల్ ప్రాసెస్ తీసామనుకో బాగుండదు కదా, అందుకని అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకొని మన వీడియోలో చూపించడం జరిగింది. కడాయి పెట్టేసుకుందాం. కొంచెం మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని పెసరపప్పు ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్న. ఒక చిన్న గ్లాసుడు మన కూర క్వాంటిటీని బట్టి, మన ఇంట్లో ఎంత మెంబర్ ఉంటారో, ఎంత తింటాం, ఎంత కర్రీ కావాలని చూసుకొని మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు వండుకోండి. మా ఇంట్లో మెంబర్స్ని బట్టి అయితే నేను చేస్తాను. చిన్న గ్లాసుడు అంత పెసరపప్పు అయితే నేను తీసుకున్న. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది. ఆనియన్స్, పోపు దినుసులు వేసుకునే వాళ్ళు వేసుకోండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే పెద్దగా పోపు దినుసులను వాడను, ఎప్పుడో ఒకసారి తప్ప. ఆవాలైతే కంపల్సరీ యాడ్ చేస్తాను, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను నా ప్రాసెస్లో అయితే ఇట్లా చేసుకుంటున్నా. సూపర్గా కుదిరిందబ్బా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది వండుకునేటప్పుడు ఏంటంటే కొంచెం డీసెంట్గా ఉండాలి, ఎందుకంటే కొన్ని కర్రీస్ హరిబరి వేసేసినా కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇది మాత్రం కొంచెం చూసుకొని వేసుకుంటూ చేస్తే సూపర్గా కుదురుద్ది. సో ఇది చూస్తారు కదా, కరివేపాకు ఫ్రెష్గా ఉంది, కడిగి కొద్దిగా వేసుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక పచ్చిమిర్చి అలా తుంచుకొని వేసాను నేను. పెద్దగా ఆల్రెడీ మనము కారపొడి యాడ్ చేస్తాం కదా, అందుకని నేను 2 పచ్చిమిర్చి అది కూడా చేతితో చిరిమి వేసుకున్నా. కొద్దిసేపు మూత పెట్టి అయితే మగ్గించుకున్నాం. చూసారు కదా, మగ్గిపోయింది. ఆనియన్స్ మగ్గితే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. హరిబరిలో పచ్చి మీద మాత్రం వేయద్దు. ఆనియన్స్ పచ్చిగా ఉంటే తొందరగా కూర గ్రేవీనెస్ రాదు, తిన్నా కూడా రుచి ఉండదు. కొంచెం మగ్గనిస్తే సూపర్గా కుదురుద్ది. ఎంత కష్టపడేదైనా కడుపు కోసమే, తినడానికి కోసమే కాబట్టి తిండి విషయంలో కొంచెం గాబరు పడకుండా కొంచెం టైం తీసుకొని ఓపిక చేసుకున్నాం అనుకో, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. కాబట్టి మనం కుకింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగానే చేసుకోండి, కొంచెం టైం కేటాయించాలి కుకింగ్ కాడ. హరిబరి చేసుకుంటే అలసిపోయి వచ్చి తినాలన్నప్పుడు నచ్చలేదనుకో అస్సలు తినలేము. అట్లా తినలేకే కదా జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకొని ఆడేదో ఎలుకలు చంపినేసి ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఓకే చేసుకొని వండుకున్నాం అనుకో, ఇలాంటి కర్రీస్ ఒక 2-3 డేస్ అయినా కూడా పాడవు. అల్లం పేస్ట్ చాలా ఫ్రెష్గా నూరానబ్బా, ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. నేను నా కూర కుక్ చేస్తూ ఇట్లా చెప్తున్నాను కాదు కానీ సూపర్గా స్మెల్ అయితే అద్దిరిపోయింది. సో ఇది చూస్తారు కదా, పసుపు కూడా కొంచెం మంచిగానే వేసుకోండి. మనకు ఆకు ఉంది, పప్పు ఉంది, ఇంకా ఆనియన్స్, ఆలు, టమాటా కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మంచిగానే వేసుకోండి. ఇప్పుడైతే టమాటా, ఆలు యాడ్ చేసుకుందాం. టమాటా, ఆలు ఎందుకు ముందుగా వేస్తున్నాను, మెంతి ఎందుకు లాస్ట్లో వేసుకోవాలని అంటే టమాటా అండ్ ఆలు కొంచెం కుక్ అవ్వాలి, టైం తీసుకుంటుంది. అదే ఆకుకూర అయితే పెద్దగా టైం తీసుకోదు కాబట్టి మనం ముందుగా కుక్ అవ్వాలి అని అంటే వీటికి టైం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి టమాటా, ఆలు అయితే ముందుగా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా కుక్ అయితేనే గ్రేవీ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి నేను ముందుగా ఒకే ఒక ఆలు వేసుకున్నా, మీరు కూడా ఒక ఆలుగడ్డ 2 ఆలుగడ్డలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైము ఇదే కాంబినేషన్లో మెంతి ఆలు కూడా సూపర్గా ఉంటుంది, మెంతి పాలకూర కూడా సూపర్ ఉంటుంది. మెంతి ఆలు అండ్ పాలకూర ఆలు కూడా సూపర్ ఉంటుంది. నేను ఇలాంటి కాంబినేషన్లో చాలాసార్లు చేశాను, మీకు నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇదనమాట, ఒకసారి కలుపుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం నేను సిమ్లోనే కుక్ చేస్తాను. ఇది సిమ్లో కొంచెం మగ్గేంత వరకు మిగతా పని మొత్తం రౌండ్ చేసుకొని మళ్ళీ వచ్చి మూత తీస్తే ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది.
చూసారు కదా, చూస్తుంటేనైతే నోరూరుతుంది. నాకు వండేటప్పుడైతే ఆ స్మెల్‌కే సగం తినాలనిపించింది. చాలా చాలా కుదిరింది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. సాల్ట్ మనం యాడ్ చేసుకుంటే ఏమవుతదంటే వెజిటబుల్స్ తొందరగా కుక్ అయితాయి. కాబట్టి యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తొందరగా కుక్ అవ్వాలి, టైం సేవ్ అవ్వాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇంకొక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే ఎక్సలెంట్‌గా మగ్గిపోతుంది. ఎంతవరకు సిమ్లో మగ్గించుకుంటే అంత బాగుంటుంది. ఎక్కువ హెవీ మంట పెట్టామనుకో టమాటాలు కానీ కొంచెం వెజిటేబుల్స్ పచ్చిగా ఉంటే కుక్ అవ్వవు, అడుగు అంటుతుంది. కాబట్టి మనం సిమ్లోనే మ్యాక్సిమం కుక్ చేసుకుంటే చాలా మంచిది. కారం కూడా యాడ్ చేసుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది కారం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ దాకా యాడ్ చేశాను. మినిమం తింటాం మేము కారము. ఇంత నేను సిమ్లో పెట్టి చేస్తున్నా కూడా కొంచెం అడుగంటుకుంది. సో ఇది ఒక 5 మినిట్స్ అలా 5 మినిట్స్ 3 to 4 మినిట్స్ చూసారు కదా. గ్రేవీ ఆయిల్ అయితే పైకి వచ్చింది. మ్యాక్సిమం మగ్గిపోయింది. అప్పుడే నూరిన అల్లం పేస్ట్ వేసాను కాబట్టి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఎక్సలెంట్గా కుదిరింది. నా వీడియో అని కాదు, మీరు కూడా డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో ఇట్లనే ట్రై చేయరి. మంచి స్మెల్ రాకపోతే నన్ను అడగండి, కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నా. పెసరపప్పు కూడా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇవి ముందుగా యాడ్ చేసుకొని కుక్ చేసుకొని లాస్ట్లో మనం మెంతం యాడ్ చేసుకున్నాం అనుకో, మెంతం తొందరగా మగ్గిపోతుంది. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి వీటికి టైం పడుతుంది కాబట్టి వీటిని కుక్ చేసుకోవాలి. పెసరపప్పు తొందరగా కుక్ అవుతుంది, పెద్ద టైం అయితే ఏం తీసుకోదు. ఒక చిన్న గ్లాస్ ఎంత పెసరపప్పు అయితే నేను నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. అది కూడా ఒక 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ నానబెట్టుకున్నాను అంతే. సో ఇదనమాట. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ సిమ్లో కొద్దిసేపు మగ్గించుకుంటే బెస్ట్గా కుక్ అవుతుంది. పెసరపప్పుని ఎప్పుడు కుక్కర్లో వేయాల్సిన పని లేదు, ఎందుకంటే దానికి నార్మల్గానే కుక్ అయిపోతుంది. మెంతేమో నేను చేతితోనే చిదిమి వేస్తున్నాను. మీరు చేతితోనైనా చిదిమి వేసుకోండి, లేదంటే కట్ చేసి అయినా వేసుకోండి, మీ ఇంట్రెస్ట్. నేను చేతితోనే చిదిమి వేసేస్తున్నాను, ఎందుకంటే కుక్ అవుతుంది, ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. కాబట్టి దాన్ని పెద్దగా మనం కట్ చేసి అలా వేసుకొని అవసరం లేదు. ఆకుకూర కాబట్టి ఇమీడియట్గా కుక్ అయిపోతుంది. సో యాడ్ చేశాను కదా. ఇవి ఒక 4 కట్టలు అలా తీసుకున్నాను. అంతా ఉడికి ఒకళ్ళు తినంత అవుద్ది అది. అసలు ఆకుకూరలు కూడా పిరమే ఉన్నాయి. చాలా రేట్ ఉంది బయట ఆకుకూరలు. ఎన్ని 20 రూపీస్కి 3 లేదా 4 ఇస్తున్నాడు. అంటే 5 రూపీస్కి ఒక కట్టలా పడుతుంది. చూసారు కదా మెంతికూర ఎంత ఫ్రెష్గా ఉంది. అసలు మెంతికూరని చూస్తే నాకైతే అప్పుడు మెయిన్ తీసుకోవడానికి వండడానికి రీజన్ ఏంటంటే చాలా అందంగా కనిపించింది, సూపర్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఆకుకూరలు అయితే అవాయిడ్ చేయొద్దు. ఆకుకూరలు చాలా హెల్త్కి మంచిది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకేమన్నా హెల్త్ డిసీజ్ వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. నాకు కూడా అలాగే అయ్యింది. అందుకే ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ తినాలని ఫిక్స్ అయిపోయి ఆకుకూరల మీద పెట్టిన మైండ్ అంతా. అప్పుడప్పుడు వీక్లీ 2 టైమ్స్ అన్నా, లేకపోతే వారంలో ఒక్కసారన్నా తినకపోతే ఇక మన బాడీని మనం కంట్రోల్ తప్పించినట్టు అవుతుంది. చూసారు కదా అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పప్పులుగా టమాటా గ్రీన్. ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకొని చూస్తే మగ్గింది. ఇంకొద్దిగా మగ్గనిద్దాం. 100% అయిపోయినట్టే. పెసరపప్పు అలాగే ఉంది, ఉడకలేదు అనుకుంటారేమో, ఆల్రెడీ కుక్ అయింది. మనం కుక్ చేసి వేయలేదు కదా. ఇలా డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే అక్కడికక్కడే ఉడికిపోతుంది పెసరపప్పు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను, మీరు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కుక్ అవ్వాలి కదా. ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే హెల్త్కి సంబంధించినవి ఏవి మనకు నచ్చింది ఏది మన హెల్త్కి సెట్ అవ్వదు. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఆకుకూరలు కష్టం అనుకోకుండా తినండి, వండుకోండి. ఇది నా సజెషన్ కాదు, ప్రతి ఒక్కరు డాక్టర్స్ కూడా మనకి ఇదే చెప్తారు. ఆకుకూరలు ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువగా తాగాలి, టైంకు నిద్రపోవాలని. టైంకు నిద్ర దొరకకపోయినా పర్లేదు, కానీ టైంకు వాటర్ మాత్రం విభత్సంగా తాగాలి. వాటర్ ఎంత తాగితే అంత హెల్దీ. బయట ఫుడ్ని కూడా అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. సో ఇదనమాట. చూసారు కదా మెంతికూర అసలు కనబడుతుందా, మొత్తం మగ్గిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని దింపేసుకుంటే
మనం మెంతి కూర పెసరపప్పు కర్రీ అయిపోయినట్టే. సో ఇదనమాట ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదన్నమాట.